నమస్తే వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ టీడీపీ మినహా అన్ని సీట్లలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ పొలిటికల్ సీన్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. దాదాపు అన్ని సీట్లలో అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కావడంతో ఎవరికి ఎవరు పోటీ ఉన్నారు అన్న దానిపై డిసైడ్ అయిపోయింది. కొన్ని సీట్లలో మాత్రమే కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ తీవ్రంగా ఉండడం, ఒకరిపై క్లారిటీకి రాకపోవడంతో అభ్యర్థులను పార్టీలు పెండింగ్లో పెట్టాయి. ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో రాజకీయ వేడితో పాటు ప్రచారంతో నేతలు దూసుకుపోతున్నారు. ఏపీలో ఉన్న 25, తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లలో పార్టీల వారీగా ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు అన్న దానిపై అన్ని పార్టీల్లో దాదాపుగా అభ్యర్థులు ఖరారయ్యారు. కొన్ని పార్లమెంటు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను పార్టీలు పెండింగ్లో పెట్టాయి. అక్కడ కూడా ఆయా పార్టీలు ఒక క్లారిటీకి వచ్చినా ఇప్పుడో అప్పుడో క్యాండిడేట్స్ను ప్రకటించే ఛాన్స్. ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో ఇప్పటివరకు 20 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి పార్టీలు. అందులో కూటమి లెక్కల్లో భాగంగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయనున్నాయి. ఇందులో టీడీపీ ఇప్పటికే 13 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఒంగోలు, అనంతపురం, విజయనగరం, కడప స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఏపీలో అధికార పక్షం వైసీపీ, విపక్షం టీడీపీ కూటమి మధ్యనే పోటీ ఉంటుంది. టీడీపీ కూటమిలో బీజేపీ, జనసేన చేసి సీట్లు పంచుకున్నాయి. అయితే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేదా ఆయన కుమారుడు మాగుంట రాఘవ పోటీ చేస్తారని చెప్తున్నారు. ఇక బీజేపీ తన 6 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించింది. ఇక ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు పొందిన నేతలు ఇప్పటికే ప్రచారాలను కూడా మొదలుపెట్టారు. ఏదైనా అసంతృప్తి వేరేదైనా ఉంటే ముందుగానే చక్కదిద్దుకునే పనిలో పడ్డారు నేతలు. వారిలో ఎవరిపై ఎవరు పోటీ చేస్తున్నారో ఓసారి చూద్దాం. ఇప్పటికే 2 సార్లు అరకు నుంచి గెలిచిన వైసీపీ మరోమారు గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తోంది. అయితే చేర్పులు మార్పుల్లో భాగంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న గొద్దేటి మాధవిని కాదని చెట్టి తనుజారాణిని రంగంలోకి దింపింది వైసీపీ. మరోసారి గెలిచి తీరాలన్న టార్గెట్తో కొత్త వ్యక్తిని సీన్లోకి తీసుకొచ్చింది వైసీపీ. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా అరకు సీటు బీజేపీకి కేటాయించారు. గతంలో అరకు నుంచి ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీతను బీజేపీ రంగంలోకి దింపింది. గతంలో వైసీపీలో పనిచేసిన గీత కొన్ని కారణాల వల్ల పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చింది. ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టి బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీజేపీ నుంచి ఆమె అరకు స్థానం నుంచి రెండోసారి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. మరోసారి గెలిచి తీరాలని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. జిల్లాలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిని ఇప్పటి వరకు వైసీపీ ప్రకటించలేదు. 25 ఎంపీ సీట్లలో అన్నింటినీ ప్రకటించిన వైసీపీ అనకాపల్లిని మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎంపికలో వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ తరపున బరిలోకి దిగేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్న ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు గట్టి అభ్యర్థిని పెట్టేందుకు అన్వేషిస్తోంది పార్టీ. ఇప్పటికే పలుమార్లు సర్వేలు కూడా చేయించింది పార్టీ. అయినా ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అనకాపల్లి నుంచి విపక్ష కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ను ప్రకటించింది. ఇప్పటికే సీఎం రమేష్ పట్టణమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అధికార పార్టీ సామాజికంగా, ఆర్థికంగా బలవంతులనే ఇక్కడి నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తోంది. అయితే అనకాపల్లి పార్లమెంట్ బీసీ అభ్యర్థి అని మాత్రమే ప్రకటించిన వైసీపీ పేరును ప్రస్తావించలేదు. ప్రస్తుతం బీసీ మహిళ బీశెట్టి సత్యవతి ఎంపీగా ఉన్నారు. ఆమె తనకు అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పించాలని మొదట కోరారు. పార్టీ కుదరదని చెప్పడంతో కనీసం ఇప్పుడున్న ఎంపీ స్థానం నుంచి రెండోసారి పోటీకి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను అభ్యర్థిస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్త నుంచి ఓ మంత్రిని సైతం కలిసిన టికెట్పై ఎలాంటి హామీ రాలేదు. ఇక్కడి నుంచి ఈసారి పురుషులనే బరిలోకి దించాలని వైసీపీ ఆలోచిస్తోంది.
నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి కూడా 2 పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు అన్నది తేలిపోయింది. వైసీపీ నుంచి గూడూరు ఉమబాలను హైకమాండ్ సెలెక్ట్ చేసింది. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టింది. ఇక గూడూరు ఉమబాలపై పోటీ చేసేందుకు కూటమి తరపు బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగుతున్నారు. 5వ లిస్టులో ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను సెలెక్ట్ చేసింది. ఏపీలో రాజమండ్రి పార్లమెంటు స్థానానికి వ్యతిరేకత ఉంది. ఇక్కడి నుంచి గతంలో హేమీలు గెలిచారు. ఇప్పుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. పురంధేశ్వరిపై గూడూరు శ్రీనివాసులు వైసీపీ తరపున పోటీలో ఉంటున్నారు. టీడీపీకి ఉన్న ఓటు బ్యాంక్తో పాటు తనకున్న పలుకుబడితో గెలవచ్చన్న ధీమాలో ఉన్నారు పురంధేశ్వరి. ఇక ప్రభుత్వంపై ఉన్న అనుకూలత, జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్ముకుంటున్నారు అధికార పార్టీ అభ్యర్థి శ్రీనివాసులు. టెంపుల్ సిటీ తిరుపతి నుంచి ఎంపీగా గెలవడం పొలిటికల్ లీడర్లకు ఒక డ్రీమ్గా భావిస్తారు. అలాంటిది ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. అధికార పార్టీ వైసీపీ నుంచి మధ్యలో గురుమూర్తి పోటీ చేస్తూ ఉన్నారు. గురుమూర్తిపై కూటమి అభ్యర్థిగా గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ రెడ్డి బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. తిరుపతి నుంచి పోటీకి ఖరారైన వరప్రసాద్ నిన్ననే బీజేపీలో చేరి జాక్పాట్ కొట్టారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. రాయలసీమలోని రాజంపేట ఎంపీ స్థానం మళ్లీ ప్రముఖంగా వార్తల్లో నిలవబోతోంది. గతంలో ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత పార్టీని బీజేపీలో విలీనం చేసిన కిరణ్ కుమార్ ఈసారి రాజంపేట నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఇక అధికార పార్టీ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. అధికార పార్టీ అనుకూల పవనాలు సిట్టింగ్ ఎంపీగా చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు మిథున్ రెడ్డి. 2014, 2019లో ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. ప్రతిష్టాత్మకమైన కాకినాడ ఎంపీ సీటు నుంచి అభ్యర్థులు ఎవరు అన్నది ఒక క్లారిటీకి వచ్చింది. నిన్నటి వరకు వైసీపీ మాత్రమే తన అభ్యర్థిని ప్రకటించింది. ఇక కూటమి పొత్తులో భాగంగా కాకినాడ సీట్ను జనసేన కేటాయించారు. దీంతో ఇక్కడి నుంచి జనసేన తరపున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను పార్టీ రంగంలోకి దింపుతోంది. వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీలో ఉంటున్నారు. ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగానే ఉండే ఛాన్స్ ఉంది. ముందుగా కూటమి తరపున జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అనుకున్నా తంగెళ్ల ఉదయ్ని ఫైనల్ చేశారు. అమలాపురం నుంచి వైసీపీ తరపున రాపాక వరప్రసాద్ బరిలో ఉంటున్నారు. గతంలోనే అమలాపురం పార్లమెంటు స్థానం వైసీపీ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ను హైకమాండ్ ప్రకటించింది. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాపాక లోక్సభకు పోటీ చేస్తున్నారు. రాపాకపై కూటమి తరపున టీడీపీ నుంచి గంటి హరీష్ మాధుర్ రంగంలోకి దిగారు. లోక్సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి తనయుడుగా బరిలోకి దిగుతున్నారు మరీష్.
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి అధికార పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ మళ్లీ పోటీలో పెట్టింది వైసీపీ. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇక అవతలి వైపు నుంచి నందిగం సురేష్ మీద కూటమి తరపున టీడీపీ అభ్యర్థి పోటీ పడుతున్నారు. టీడీపీ లీడర్ టి కృష్ణప్రసాద్ను ఆ పార్టీ బాపట్ల నుంచి పోటీలో పెట్టింది. నందిగం సురేష్ను ఢీకొట్టాలన్న లక్ష్యంగా ముందుకు వెళుతోంది కూటమి. చిత్తూరు పార్లమెంట్ చూసుకుంటే ఎంపీ ఎన్ రెడ్డప్ప మరోసారి పార్లమెంట్ బరిలోకి దిగుతున్నారు. రెండవసారి ఎంపీగా గెలిచిన తన పట్టును నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అంతే పట్టుదలతో ఉంది కూటమి. రెడ్డిపై బరిలోకి దించుతున్నారు ప్రసాదరావును. టీడీపీ పార్టీ తరపున రెడ్డప్పపై పోటీ చేస్తున్నారు ప్రసాదరావు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ కార్డును ఎగరవేసేందుకు రెండు పార్టీల నేతలు బరిలోకి దూకారు. వైసీపీ టీడీపీలు రెండు కూడా బీసీ కార్డును అప్లై చేస్తూ బీసీ వ్యక్తులనే ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశాయి. వైసీపీ నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు నుంచి రంగంలోకి దిగుతున్నారు. సునీల్ కుమార్పై అదే సామాజిక వర్గానికి చెందిన పుట్ట మహేష్ యాదవ్ను టీడీపీ పోటీకి పెట్టింది. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న రెండు పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలను గ్రౌండ్లోకి దింపాయి. గుంటూరు అంటేనే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఆ మిర్చికి ఒక ప్రత్యేకత. అందుకే గుంటూరు కారం అనే బ్రాండ్గానే మారిపోయింది. అలాంటి హాట్ సీట్లో వైసీపీ టీడీపీలు తలబడబోతున్నాయి. అధికార పార్టీ వైసీపీ నుంచి కిలారు వెంకట రోసయ్య పోటీ చేస్తున్నారు. మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది. పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ తరపున కిలారి వెంకట రోసయ్యపై పోటీ చేస్తున్నారు. హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో పోటీ హాట్గా ఉండబోతోంది. అధికార పార్టీ వైసీపీ నుంచి వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థి రంగంలోకి దిగుతున్నారు. జలద రాశి శాంతి వైసీపీ తరపున బరిలో నిల్చుంటున్నారు. శాంతిపై కూటమి తరపున టీడీపీ నేత బీకే పార్థసారథి పోటీలో ఉంటున్నారు. హిందూపురంలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్స్లో పట్టున్న టీడీపీ ఈ సీటును కైవసం చేసుకునేందుకు గట్టి అభ్యర్థినే పోటీలో పెట్టింది. కర్నూలులో ఈసారి పోటీ నువ్వా నేనా అన్న రేంజ్లో ఉండబోతుంది. సిట్టింగ్ ఎంపీని నిలబెట్టుకోవాలని అధికార పార్టీ గట్టి పట్టుదలతో ఉంటే ఎలాగైనా కర్నూలును కైవసం చేసుకొని వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీ తరపున బీవై రామయ్య పోటీలో ఉండగా ఆయనకు ప్రత్యర్థిగా కూటమి తరపున నాగరాజు బరిలో నిల్చుంటున్నారు. మరోవైపు కర్నూలుకు సమీపంలో ఉన్న నంద్యాల కూడా వైసీపీ దూకుడును పెంచింది. కర్నూలుతో పాటు నంద్యాలను కూడా దక్కించుకొని జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలన్న టార్గెట్తో వైసీపీ ముందుకు పోతోంది. ఈసారి లోక్సభ బరిలో వైసీపీ తరఫున పోచ బ్రహ్మానంద రెడ్డి బరిలో ఉంటున్నారు. ఆయనపై మహిళా అస్త్రాన్ని ప్రయోగించింది టీడీపీ. జిల్లాలో ప్రముఖ నేతగా గుర్తింపు తెచ్చుకున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బంధువుగా టీడీపీ తరఫున పోటీలోకి వస్తోంది బైరెడ్డి శబరి. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. నర్సరావుపేటలో అధికార పార్టీ వైసీపీ కొత్త ప్రయోగం చేస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే పి అనిల్ కుమార్ యాదవ్ను పార్లమెంటు బరిలో దింపుతోంది. పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. గతంలో వైసీపీ తరపునే పోటీ చేసి గెలిచిన కృష్ణదేవరాయలు పార్టీని వీడారు. ఆ తర్వాత మళ్లీ సిట్టింగ్ స్థానం నుంచే పరీక్షించుకుంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు స్థానం సంచలనంగా మారబోతోంది. వైసీపీలోనే రెండవ నెంబర్గా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి నెల్లూరు నుంచి పార్లమెంటులోకి రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న విజయసాయిరెడ్డి వైసీపీ తరపున ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి వస్తున్నారు.
విజయసాయిరెడ్డిపై పోటీగా కూటమి తరపున టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బరిలో ఉంటున్నారు. విజయసాయిరెడ్డిని ఢీకొట్టడం అంత సులువు కాదని తెలిసినా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సీట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు జగన్. శ్రీకాకుళం పార్లమెంటు స్థానంపై వైసీపీ జెండాను ఎగరవేయాలన్న పట్టుదలతో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూటమి అభ్యర్థిగా రంగంలో ఉంటున్నారు. రామ్మోహన్ నాయుడుకి పోటీగా వైసీపీ తరపున పేరాడ తిలక్ సీన్లోకి వస్తున్నారు. కొత్త రాజధానిగా మారిన విశాఖపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇక్కడ నుంచి గట్టి అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఎక్కడా కనిపించని ఝాన్సీ సీన్లోకి వస్తున్నారు. ఝాన్సీపై పోటీలో ఉండబోతున్నారు భరత్. 2019 ఎన్నికల్లో విజయవాడ సీటును గెలుచుకున్న టీడీపీకి నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది. కారణం ఏదైనా సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసినేని నాని పార్టీ వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే పార్టీ మారారు. ఆయన వైసీపీ తరపున గెలుపొందేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సిట్టింగ్ సీటును దక్కించుకోవడమే కాకుండా టీడీపీకి షాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే చంద్రబాబు కూడా ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్నిని రంగంలోకి దింపుతున్నారు.